చిరు లీక్స్ మొదలయ్యాయి. చిరంజీవితో సినిమా ఉంటుంది అని దర్శక నిర్మాతలు అనిల్ రావిపూడి, సాహు గారపాటి ఆల్రెడీ చెప్పేశారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేయడంతో లీక్ సంపూర్ణమైపోయింది. రిలీజ్ ఎప్పుడో కూడా లీక్ ఇస్తామన్నాడు చిరంజీవి. హీరో డైరెక్టర్ కున్న సెంటిమెంట్ తో 2026 సంక్రాంతికే వస్తున్నారా? హ్యావ్ ఎ లుక్. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత ఆలస్యం చేయకుండా చిరంజీవితో సినిమా ప్రకటించేశాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే వెంకీతో 3 సినిమాల్లో, బాలయ్యతో భగవంత్ కేసరి తీసిన అనిల్ మరో సీనియర్ మెగాస్టార్ ను డైరెక్ట్ చేయనున్నాడు. ఏప్రిల్లో సినిమా మొదలవుతుందని చెప్పేశాడు చిరంజీవి. అనిల్ రావిపూడికి సంక్రాంతి బాగా కలిసొచ్చింది. F2తో మొదలు సరిలేరు నీకెవరు, లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్స్ చూశాడు. కొత్త సినిమా ఏప్రిల్లో మొదలవుతుందని స్వయంగా చిరంజీవి చెప్పాడు. 26 సంక్రాంతికి థియేటర్స్ కొస్తారా అని అనిల్ ను యాంకర్ అడిగితే ఈ మెగా అప్డేట్స్ చిరంజీవి ఇస్తారన్నాడు దర్శకుడు. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవికి కూడా సంక్రాంతి కలిసొచ్చి 2 హిట్స్ కొట్టాడు. ఇదే పండగకొచ్చిన ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య 100-150 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంటే అనిల్ పక్కా ప్లానింగ్ తో ఉంటాడు. ఎంత పెద్ద హీరో అయినా 80-90 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేస్తాడు. ఈ లెక్కన 6 నెలల్లో ఈ మెగా ప్రాజెక్టును పూర్తి చేయడం అనిల్ కు చాలా ఈజీ. కొన్ని సీన్స్ వింటుంటే నవ్వు ఆపుకోలేకపోయారని చిరంజీవి చెప్పాడు. దీంతో ఆల్రెడీ కథ రెడీగా ఉండడంతో ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చి ఏప్రిల్-మేలో రెగ్యులర్ షూటింగ్ మొదలైనా సంక్రాంతికి రావడం గ్యారంటీ. అనిల్ రావిపూడి సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి చిరంజీవే కారణం. సరిలేరు నీకెవరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓపెన్ అయ్యాడు దర్శకుడు. మెగాస్టార్ల స్టెప్లేసేశాడు. అనిల్ సినిమాలోకి రావడానికి ఇండైరెక్ట్ గా చిరంజీవి డాన్సే కారణం. అనిల్ రావిపూడి సినిమా అంటే కావలసినంత కామెడీ ఉంటుంది. డెబ్యూ మూవీ పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్న వరకు అన్ని ఎంటర్టైన్ హిట్సే. రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ మాదిరి కామెడీ చేయాలని చిరంజీవి ఎప్పటి నుంచో అనుకుంటున్నా కుదరడం లేదు. ఆ బెంగ వాల్తేరు వీరయ్యతో కాస్త తీరినా మొత్తం తీరలేదు. ఆ లోటు పూడ్చే బాధ్యతను అనిల్ కప్పచెప్తున్నాడు చిరంజీవి. ఆ పాట రిలీజ్ అయిన వెంటనే కాపీ ట్యూన్ అన్నారు. ఇదిగో అనిరుద్ అంటూ ఆధారాలు కూడా బయటపెట్టారు. ఆ సాంగ్ కాపీనే కావచ్చు, మెలడీ బాగా నచ్చి ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. రీల్స్ కూడా చేశారు, సూపర్ హిట్ చేశారు. అంతేకాదు పాప్ సింగర్స్ కూడా పాడుకునేలా చేసిన ఆ పాట ఏంటో చూద్దామా? 3 ఏళ్ల క్రితం ఇంప్రెస్ చేసిన శ్రీలంక సాంగ్ మనికే మాగేను దేవర కోసం దించేశాడు అనిరుద్. శ్రీలంక సాంగ్ కదా ఎవరికీ తెలియదు అనుకోవడానికి వీలేదు. నెటిజన్లకు బాగా నచ్చేసిన ట్యూన్ ని మళ్లీ వినిపించడంతో ఈజీగా గుర్తుపట్టేశారు. ఈ శ్రీలంక సాంగ్ ట్యూన్ ని థ్యాంక్ గాడ్ మూవీలో పెట్టారు. నోరా ఫతేహి, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించగా ఒరిజినల్ సాంగ్ పాడిన యోహనితో పాడించారు మేకర్స్. అలాగే ఒరిజినల్ సౌండ్ ఇచ్చిన చమ్మత్ ఈ సినిమా సాంగ్ కి మ్యూజిక్ ఇచ్చారు. కాపీ ట్యూన్ అన్న పేరే గాని ఆడియన్స్ ఇదేమి పట్టించుకోకుండా సూపర్ హిట్ చేశారు. సెలబ్రిటీస్ సైతం రీల్స్ చేసేలా అందరికీ నచ్చేసింది. యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ ఇట్టే దాటేసింది. ఈ పాటను బెంగళూరు స్టేజ్ మీద బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరన్ పాడటం విశేషం. పాప్ సింగర్ నోట్ వెంట తెలుగు పాట రావడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ స్పందిస్తూ సంగీతానికి హద్దులు లేవన్న విషయాన్ని మరోసారి నిరూపించారని, మీ గొంతులో చుట్టమల్లే పాట వినడం ప్రత్యేకమన్నాడు తారక్. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయి నెల కావస్తున్నా ఇప్పటికీ వీకెండ్స్ లో మంచి వసూలు రాబడుతోంది. గత శనివారం 1/2 కోటి, ఆదివారం 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. మరోవైపు చైతు తండేల్ కలెక్షన్స్ బాగున్నా సంక్రాంతికి వస్తున్నాం తగ్గేదే లేదంటోంది. లాంగ్ రన్ తో దూసుకుపోవడంతో మేకర్స్ కూడా తగ్గకుండా వరుస ఈవెంట్స్ తో సందడి చేస్తున్నారు. ఎలాగో చూద్దామా? రిలీజ్ అయిన 28వ రోజు సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వేడుకను నిర్వహించారు. సినిమా ఎంత హిట్ అయినా 2 వారాలు 3 వారాలు పట్టించుకుంటారు. కానీ జనవరి 14 నుంచి ఏదో ఒక ఈవెంట్లో సంక్రాంతికి వస్తున్నాం టీం కనిపిస్తూనే ఉంది. రిలీజ్ అయిన 27వ రోజు ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో 91 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. వెంకటేష్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు ఇవ్వనంతగా ప్రమోషన్ చేశాడు. రిలీజ్ కు ముందు నెల రోజులు, తర్వాత మరో 30 రోజులు ప్రమోషన్స్ లో పాల్గొనడం విశేషం. సినిమా 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. షేర్ కూడా 156 కోట్లు దాటింది. తండేల్ మంచి వసూళ్లు రాబడుతున్నా వీకెండ్ వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్నాం థియేటర్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ సందడి చేస్తున్నారు. ఇదే జోరు ఇంకో వారం చూపిస్తే అలవైకుంఠపురంలో పేరు మీదున్న 160 కోట్ల షేర్ మార్క్ ను సంక్రాంతికి వస్తున్నాం దాటేయనుంది. అలవైకుంఠపురంలో తెలుగుతో పాటు మలయాళంలో రిలీజ్ అయి 160 కోట్లు సాధిస్తే సంక్రాంతికి వస్తున్నాం నాన్ పాన్ ఇండియా రిలీజ్ అయి 160 కోట్ల షేర్ వైపు దూసుకుపోవడం విశేషం. పుష్ప 2 రిలీజ్ అయింది. రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఓటీటీలో కూడా వచ్చేసింది. రీసెంట్ గా థ్యాంక్స్ మీట్ పెట్టి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే పుష్ప 3 పై ఉన్న కన్ఫ్యూజన్ మాత్రం వీడలేదు. అల్లు అర్జున్ మాటలు వింటుంటే
పుష్ప 3 ఇంకా తికమక పెడుతూనే ఉంది. ఎలాగో మీరే చూడండి. పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కాదు. దాదాపు 1900 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దంగల్ తర్వాత ఎక్కువ వసూళ్లు చేసిన సినిమాగా రెండో ప్లేస్ లో ఉంది. ఇక పుష్ప 3 పై అంచనాలు మామూలుగా ఉండవన్న సంగతి మేకర్స్ కు తేలింది కాదు. థర్డ్ పార్ట్ తీసేసి క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలన్న ఆలోచనలో హీరో, దర్శకుడు, నిర్మాత లేరు. అయితే పుష్ప 3 ఇప్పట్లో వద్దని పుష్ప 2 రిలీజ్ కు ముందే సుకుమార్, బన్నీ ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా జరిగిన పుష్ప 2 థ్యాంక్స్ మీట్ లో పుష్ప 3 ప్రస్తావన తీసుకొచ్చాడు బన్నీ. సుకుమార్ను ఉద్దేశించి మాట్లాడుతూ పుష్ప 3 కథేమిటో నీకు తెలీదు, నాకు తెలీదు, అద్భుతంగా ఉంటుందనిపిస్తుంది గానీ పరిస్థితులు అనుకూలించేంత వరకు వేచి చూద్దామన్నారు బన్నీ. దీంతో ఇప్పట్లో పుష్ప 3 ఉండదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే సుకుమార్ కూడా పుష్ప 3 ఉండదని హింట్ ఇచ్చాడు. పుష్ప 2 కోసం బన్నీ కెరీర్ లో 3 ఏళ్లు వేస్ట్ చేశానని, మీ హీరో ఇంకో 3 ఏళ్లు ఇచ్చే అవకాశం ఉందా అని లెక్కల మాస్టారు స్టైలిష్ స్టార్ ఆర్మీని అడిగాడు. 3 ఏళ్లు ఇస్తానంటే పుష్ప 3 తీస్తానన్నాడు దర్శకుడు. పుష్ప తగ్గేదే లేదంటే పాన్ ఇండియా హిట్ అయింది. పుష్ప 2లో అస్సలు తగ్గేదే లేదంటూ రికార్డ్స్ కొల్లగొట్టాడు. పుష్ప 2 క్లైమాక్స్ తర్వాత ఓ ట్విస్ట్ ఇచ్చి పుష్ప 3ని అనౌన్స్ చేశారు. థర్డ్ పార్ట్ కి ది ర్యాంపేజ్ అన్న ట్యాగ్ లైన్ పెట్టారు. అయితే ఇప్పట్లో 3వ పార్ట్ ఉండదు. పుష్ప 3 ఇప్పట్లో రాదు. ఎంత హైప్ ఉన్నా ఓ 6-7 సంవత్సరాలు ఆగాల్సిందే. పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ మూవీ చేస్తాడు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో మాటల మాంత్రికుడు గతంలోలా 6-7 నెలల్లో సినిమా పూర్తి చేయలేదు. బన్నీ కెరీర్లోనే హ్యూజ్ ప్రాజెక్ట్ కావడంతో 2 ఏళ్ల పాటు మేకింగ్లోనే ఉంటారు. ఈలోగా సుకుమార్, రామ్ చరణ్ మూవీని పూర్తి చేయాలి. చెర్రీ ఏమో లెక్కల మాస్టారి శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్లో నటిస్తున్నాడు. బన్నీ, సుకుమార్ కమిట్ అయిన సినిమాలు పూర్తి కావాలంటే 3 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత పుష్ప 3 చేయాలనుకుంటే కథ కోసం ఏడాది, మేకింగ్ కోసం 2 ఏళ్లు పెట్టేయాలి. ఈ లెక్కన పుష్ప 3 కోసం 6-7 సంవత్సరాలు ఆగాల్సిందే. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా బన్నీ సంధ్యా థియేటర్కు వెళ్లడం, అక్కడ జరిగిన తొక్కిసలాటలో అభిమాని రేవతి చనిపోవడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలు బన్నీ కలలను తారుమారు చేశాయి. లేదంటే దేశమంతా 10 సక్సెస్ ఈవెంట్స్, 10 ఇంటర్వ్యూస్లతో అల్లు అర్జున్ సందడి చేసేవాడు. పరిస్థితులు హీరోను బయటకు రాకుండా, సక్సెస్ ను ఎంజాయ్ చేయకుండా చేశాయి. చివరికి థ్యాంక్స్ మీట్తో బయటకొచ్చాడు బన్నీ. అడవులు నరికేసేవాడు హీరోనా అంటూ పుష్ప 2 కథలపై కూడా విమర్శలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో పుష్ప 3 ఉండడం కష్టమేనన్న వార్త కూడా బయటకొచ్చింది. లేదంటే 2 పార్టుల్లో హీరోను రెడ్ శాండిల్ స్మగ్లర్ గా చూపించిన సుకుమార్ 3వ పార్ట్లో క్యారెక్టర్ను పాజిటివ్ గా మార్చేస్తాడా అన్న చర్చ కూడా నడుస్తోంది. పుష్ప 3లో హీరో స్మగ్లరా కాదా అని తెలియాలంటే ముందు కథ రెడీ కావాలి. అది ఎప్పుడు రెడీ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. హీరో విశ్వక్సేన్, నిర్మాత సాహు గారపాటి జోక్యం చేసుకుని క్షమాపణలు కోరారు. మరి దీంతో వివాదం సద్దుమణిగినట్టేనా? సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ లైలా అంటూ చేసిన ట్రెండ్ కి ఫుల్ స్టాప్ పడినట్టేనా? సినిమాలను రాజకీయాలతో ముడిపెట్టొద్దని సినీ పెద్దలు చెబుతున్నా కొందరు మాటలు కాంట్రవర్సీ అవుతున్నాయి. 14th రిలీజ్ అవుతున్న లైలా ఈవెంట్ లో 30 years పృథ్వీ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. మేకల సత్తి అనే క్యారెక్టర్ చేశానని, మొదట 150 మేకలున్నాయని, చివరికి ఎన్నున్నాయని లెక్కేస్తే సరిగ్గా 11 ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. బాయ్కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. బాయ్కాట్ లైలా ట్రెండ్ పై హీరో విశ్వక్, నిర్మాత సాహు వివరణ ఇచ్చారు. పృథ్వీ మాట్లాడే సమయంలో చిరంజీవిని లోపలికి తీసుకొచ్చేందుకు వెళ్లామని, పృథ్వీ ఏం మాట్లాడారో తెలీదన్నారు. పృథ్వీ మాటలకు తమ తరపున క్షమాపణ చెబుతున్నామన్నారు. పృథ్వీ వివాదంపై స్పందించిన హీరో విశ్వక్సేన్ క్షమాపణ చెప్పారు. సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడకూడదు, దయచేసి మా సినిమాను చంపేయకండి, ఎవరో ఒకరు చేసిన తప్పుకి మా సినిమాను బలి చేయొద్దు అన్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి, అనిల్ రాకతో లైలాకు మంచి ప్రమోషన్ వచ్చినా పృథ్వీ స్పీచ్ వివాదానికి తెరలేపింది. హీరో, నిర్మాత క్షమాపణ కోరడంతో ఈ వివాదం ఇంతటితో సద్దు మణుగుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.